హనుమకొండ వరంగల్లో ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. అధికారులు ముందస్తు వరద నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని, సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో వరద ముంపు ప్రాంతాలను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. వివేక్ నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్లలో ముంపు ప్రాంతాలు పరిశీలిస్తూ ప్రజల కష్టాలను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సూచిస్తున్న ఈటెల రాజేందర్తో ఈటీవీ ముఖాముఖి. హనుమకొండ విచ్చేసినటువంటి భాజపా నేత ఎంపీ ఈటెల రాజేందర్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. మరి ప్రత్యక్షంగా ఆయన చూశారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది కండిషన్? మీరు చూశారు కదా, అసలు వరంగల్ వాసులకి సమ్మయ్య నగర్ కానీ, నయీం నగర్ కానీ చుట్టుపక్కల ఎప్పుడు వరదలు వస్తుండే. 2021 నుంచి వెళ్ళి తీవ్రమైంది. ఆనాడు వీరు ఎమ్మెల్యేగా ఉండే మా ఆరు రమేష్ గారు ఇక్కడ వీరు ఎంపీగా ఉండే. ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. నిధులతో పర్మనెంట్ సొల్యూషన్ కోసం 2-3 సంవత్సరాలు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి నిర్మాణం చేసింది. గేట్లు పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద తుఫాన్ హెచ్చరికలు జారీ చేసి రెడ్ అలర్ట్ ఇచ్చిన తర్వాత, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి స్వయంగా అనౌన్స్ చేసిన తర్వాత, మరి ఎక్కడైతే వరదలు వస్తాయో, దేనికోసమైతే కట్టబడ్డావో ఆ గేట్లు ఓపెన్ అయితే లేవా అనేది ట్రయల్ రన్ చూసుకోవాల్సి ఎక్కడ ఉండదు. కానీ ట్రయల్ రన్ చూసుకోకపోవడం వల్ల మొత్తం నీళ్ళని వెనుక తంతే ప్రతి ఇంట్లో, ప్రతి షాప్లో ఇలా 6 ఫీట్లు, 7 ఫీట్లు, 10 ఫీట్లు ఒక ఫ్లోరే మునిగిపోయింది. మీకు తెలుసు, ఇళ్లల్లో ఒకసారి మునిగిపోతే ఫ్రిడ్జ్లు నాశనం అయిపోతాయి, టీవీలు పోతాయి, వంట పాత్రలు కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఎక్కడేం మిగలలేదు. షాపులలో అయితే ఉదయ విధారకమైన పరిస్థితి. ఇప్పుడు ఒక షాప్ కాడికి పోతే మురుగు వాసన, కంప వాసన వస్తూ ఉంది. ఇలా ఈ కార్ఖానా చూస్తూ ఉన్నాం. దాదాపు 15 కార్లు మొత్తం కళ్ళ ముందు చూస్తుంటే మునిగిపోయినాయని చెప్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సి అక్కడ ఉన్నది. ఇవాళ ఇంత నిర్లక్ష్యం ఎందువల్ల జరిగిందో ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఎక్కడ ఉన్నది. నష్టపోయినటువంటి బాధితులకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఎక్కడ ఉన్నది. ఇవాళ ఏ రాష్ట్రం అయితే తుఫానుకు హిట్ అయిందో, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్, అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ ఆస్తి నష్టం తక్కువ జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనికి కారకులు ఎవరో రేవంత్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, ఇలా రాజకీయ వ్యవస్థ విఫలమైనట్టు కనబడతా ఉంది. యంత్రాంగం అంతా కూడా ఎవడు చెప్పే దిక్కు లేక, పట్టించుకోక ఇదంతా జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. వీళ్ళకు న్యాయం చేయాల్సిన అక్కర అయితే ఉన్నది. ఇప్పుడు కూడా గతంలో కూడా వరదలు వస్తున్నాయి, వరదలు మాత్రం తగ్గట్లేదు. మాకు ఒక శాశ్వత పరిష్కారం అంటున్నారు, స్మార్ట్ సిటీగా కూడా ఉంది. మరి కానీ వీళ్ళకి మాత్రం అది వరదల సమస్య పోవట్లేదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇవాళ ఇక్కడ చాలా క్రానిక్ ఏరియాస్ 3-4 ఉన్నాయి. ఒకటి నయీం నగర్, ఒడ్డెపల్లి చెరువు నుంచి అయితే పెద్ద ఎత్తున వరద వస్తుందో అదొక సమస్య. దాని బ్రిడ్జి పర్మనెంట్ కట్టింది యాక్చువల్గా. అదేవిధంగా బొందివాగ అని కూడా ఉంటుంది. ఆ బొందివాగ అంతా కూడా ఎంక్రోచ్ అయిపోయింది. దానికి కూడా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మనం ఉన్నటువంటి ఈ సమ్మయ్య నగర్లో కూడా అప్పుడు మా ఆరు రమేష్ గారు ఉన్నప్పుడే ఈ శాశ్వతంగా దీన్ని సాంక్షన్ చేసిండ్రు. కానీ ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే, ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇవాళ మనం చూస్తున్నటువంటి నష్టం కేవలం గేట్లు ఎత్తకపోవడం వల్ల. గేట్లు పెట్టింది కానీ గేట్లు మరి ఎత్తాలన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. అందుకని మానవ తప్పిదం స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని, బాధ్యులను శిక్షించాలని, ఇవాళ ఎవరైతే నష్టపోయిందో వాళ్ళ నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది, అయితే ఇందులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని చెప్పేసి ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.